ఇవాళ రాత్రికి ఏపీకి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రేపు కృష్ణా జిల్లా గన్నవరంలోని కొండపాపులూరు దగ్గర ఎన్డీఆర్ఎఫ్ 20వ వార్షికోత్సవానికి హాజరు కానున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో కూడా అమిత్ షా సమావేశమవుతారు. ఈ సమావేశంలో రాజకీయంగా కూడా కొన్ని అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతారు అమిత్ షా. ఈ సందర్భంగా హై లెవెల్ డిన్నర్ ఇవ్వనున్నారు చంద్రబాబు. అనంతరం విజయవాడలోని హోటల్కు చేరుకుని అక్కడ బస చేస్తారు అమిత్ షా. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పూర్తి పాలనపై పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. వివిధ శాఖలపై సమీక్ష చేస్తూనే అన్ని రంగాల పనులు చకచకా అయ్యేలా చూస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రం కోసం ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కడప జిల్లా మైదుకూరు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎం పర్యటన కోసం అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇవాళ గుంటూరు జిల్లా పెదకాకానిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నంబూరుకు వెళ్లనున్నారు ఉప ముఖ్యమంత్రి. అక్కడ ఉదయం 11 గంటలకు స్వచ్ఛ ఏపీ స్వచ్ఛ దివాస్లో పాల్గొనున్నారు. అనంతరం తిరిగి విజయవాడకు రానున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఏస్ నెక్స్ట్ జెన్ దాని మాతృ సంస్థ గ్రీన్కో ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్ను ఇవాళ ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణ ప్రారంభమయ్యాక ఏసీబీ అధికారులు ఇప్పటికే గ్రీన్కో, ఏస్ నెక్స్ట్ జెన్, ఏస్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక ఆధారాలు సేకరించింది. దాని ఆధారంగా ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానం చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు వెంటనే ప్రారంభించాలని కేబినెట్ ఆమోదించింది. సింగపూర్తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ముందుకొచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్ల పనితీరును పరిశీలించింది. ఆయా రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో ముఖ్యమంత్రి మాట్లాడారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా విషయంలో తొలుత సెక్షన్ 3 పైనే వాదనలు వినేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నిర్ణయించడం తెలంగాణ విజయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ట్రిబ్యునల్ నిర్ణయంతో భవిష్యత్తులో తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాలొస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృష్ణా, గోదావరి జలాల వాటాల కేటాయింపుల్లో జరిగిన అన్యాయమే ప్రధాన కారణం. కానీ 2014లో తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ఏపీ, తెలంగాణల మధ్య జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ పణంగా పెట్టారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీకి బచావా ట్రిబ్యునల్ ఇచ్చిన 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులకు కేసీఆర్ అంగీకారం తెలిపారని అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు ముమ్మాటికి గత కేసీఆర్ ప్రభుత్వ విజయమే అన్నారు హరీష్ రావు. మొదటి నుంచి కృష్ణా జలాల కేటాయింపుల విషయంలో సెక్షన్ 3 ప్రకారం నీళ్లు కేటాయించాలని పట్టుబట్టిందే కేసీఆర్ అని చెప్పారు. తాజాగా ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామన్నారు. దీన్ని కూడా కాంగ్రెస్ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు హరీష్ రావు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ అన్న ఆయన కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కేదాకా బీఆర్ఎస్ పోరాటం ఆగదన్నారు. విభజన చట్టం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీపై 2023లో ఆర్డర్ ఇస్తే 30 మంది ఎంపీలున్న జగన్ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు మంత్రి నిమ్మల రామానాయుడు. తన స్వార్థం కోసం, కేసుల్లో బెయిల్ కోసం గోదావరి, కృష్ణా జలాల హక్కులను సైతం జగన్ వదులుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవడానికి కారణం కూడా జగనేనని ఆరోపించారు మంత్రి నిమ్మల.
విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ను పునరుజ్జీవింపజేయడానికి ముందుకొచ్చిన కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీకి ప్రధాని మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమున్న విశాఖ స్టీల్ ప్లాంట్ 2023-24లో 4,848.86 కోట్లు, 2022-23లో 2,858.74 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరిగాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్పై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం నిధులను కేటాయించడంతో పాటు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని స్పష్టీకరణ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు ప్రధాని మోడీ. అందుకే ఉక్కు పరిశ్రమకు ఆత్మనిర్భర్లో భాగంగా ఆర్థిక సాయం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. ఇది ఉక్కు రంగంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు ప్రధాని. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు కేంద్రం సాయం చేసిందని, ఆ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇష్టానుసారం వ్యవహరించి మళ్లీ సాయం చేయాలనడం సరికాదన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని చెప్పారు చంద్రబాబు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం. ఉక్కు పరిశ్రమకు చరిత్రాత్మకమైన రోజని అన్నారు ముఖ్యమంత్రి. 100% రుణమాఫీ నిరూపిస్తే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. 6 గ్యారంటీలను చెప్పి అర గ్యారంటీ అమలు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం మోసాలను ఆడబిడ్డలు ఎండగట్టాలన్నారు. మరోవైపు ఈ ఏడాదిలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలొస్తాయని, చేవెళ్లలో కూడా బై ఎలక్షన్స్ వస్తుందని చెప్పారు కేటీఆర్. రాష్ట్రాన్ని ఉద్ధరించలేనివాడు ఢిల్లీని ఉద్ధరిస్తాడా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. బ్యాక్ టు న్యూస్. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి పలువురు ఎంపీలు గైరు హాజరయ్యారు. అలసత్వం ప్రదర్శించిన పలువురు మంత్రులు, ఎంపీలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కావాల్సింది ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు, కావాల్సింది ఫలితాలు అని వారితో నిర్మోహమాటంగా చెప్పారు. ప్రతి శాఖలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట నియమ నిబంధనల ప్రకారం నిధులను సకాలంలో ఖర్చు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం శాఖల వారీగా చేసిన వ్యయ వివరాలను ప్రతి నెల రోజులకు ఒకసారి వెల్లడించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా కేటాయించిన నిధులను సంతృప్త స్థాయిలో వినియోగించాలన్నారు. రాజ్యాంగం విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తోన్న తీరు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత రాజ్యాంగాన్ని అనేక రకాలుగా అవమానించి తమ రాజకీయ అవసరాలకు అనుకూలంగా మార్పులు చేసుకున్న చరిత్ర కాంగ్రెస్ది అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ని చూసేందుకు ఘాట్ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించి ఒక వ్యక్తి ప్రాణాలు నిలిపారు వైద్యులు. ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్కి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె తీసుకుని లగ్డికాపూల్లోని గ్లెనీ గిల్స్ గ్లోబల్ హాస్పిటల్కు గుండెను తరలించారు. ఇందుకోసం హైదరాబాద్ మెట్రో కూడా సహకరించడంతో రాత్రి 9:30 సమయంలో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. అందరి సమన్వయంతో అనుకున్న సమయంలో గుండె గమ్యస్థానం చేరింది. అనంతరం ఆపరేషన్ కూడా సక్సెస్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి అశ్వవాహన దీక్షులై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించారు. ఈ పుష్పోత్సవంలో 20 రకాల పైగా పుష్పాలు, 12 రకాల ఫలాలు నివేదించి
ఏకాంత సేవ నిర్వహించి శయనోత్సవం జరిపించారు. కర్నూలు జిల్లా సి బెళగల్లో ఇసుక మాఫియాపై పోలీసులు కుపదం మోపారు. తుంగభద్ర నది నుంచి అక్రమంగా తరలిస్తున్న 8 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా నది నుంచి ఇసుక తరలించడం నేరమని, ఉచిత ఇసుక కావలసిన వారు అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని పోలీసులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,68,000 కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించారు. ఈ జాబితాను 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఉసూరులో మావోయిస్టుల భారీ బంకర్ను గుర్తించాయి భద్రతా బలగాలు. తుమిరెల్లి దండకారణ్యం తాలిపేరు నదికి సమీపంలో స్థిరంగా ఉంది. ఇందులో దేశవాళీ రాకెట్ లాంచర్ల తయారు చేసే ఫౌండరీ మిషన్తో పాటు పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి లభ్యమైంది. బాపట్ల జిల్లా పేరాలలో శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి దేవస్థానం పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగాయి. అమ్మ స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారికి హారతులిచ్చారు. స్వామివారి రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. ఆలయం స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శత వసంత ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని మోడీ అన్నారు. దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకి భారతదేశ ఆటో రంగం వృద్ధికి మధ్యతరగతి ప్రజల కలను నెరవేర్చడానికి ఎంతో సహకారం అందించారని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది. సంకల్ప పత్ర పార్ట్ 1 పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లను 500కే ఇస్తామని పేర్కొన్నారు. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో 2 దోపిడీ దొంగలు ఏటీఎం వద్ద కాల్పులు జరిపి ఒకరిని చంపి 93 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన మరొక ముందే మరో భారీ దోపిడీ జరిగింది. తాజాగా 5 సాయుధ దుండగులు 12 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. మంగళూరులోని కేసీ రోడ్లో ఉన్న కోటేకర్ ఉల్లాల్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఈ దోపిడీ జరిగింది. వరంగల్లో మరో చైన్ స్నాచింగ్ జరిగింది. గిరిమాజీపేటలోని రాధికా థియేటర్ సమీపంలో ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రం దొంగిలించాడు దుండగుడు. జార్జంగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధిత మహిళ లక్ష్మి. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.